హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ అరవింద్, ప్రాక్టీసింగ్ ఇన్ క్యూర్ సూపర్ స్పెషాలిటీ ఆర్థో అండ్ స్పైన్ క్లినిక్స్. ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్స్ అతి సాధారణమైన టాపిక్. ప్రతి మనిషి నా దగ్గరికి వచ్చినప్పుడు యాజ్ అ స్పైన్ సర్జన్ నా దగ్గరికి వచ్చి చాలా ప్రశ్నలు అడగడంలో అన్నిటికంటే ఎక్కువ ప్రశ్న అడిగేది సయాటికా. ప్రతి మనిషికి ఈ సయాటికా అనేది ఆ టెర్మినాలజీ ఇని ఉంటుంది. సో ఈ సయాటికాలో ఎన్నో డౌట్స్ ఉంటాయి. సయాటికా అంటే ఏంటి అనేది, దానికి ఏమేమి తినాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఏం చేయొచ్చు, ఏమి చేయకూడదు అనేది. అయితే మనం ఈ టాపిక్ ని 2 సెషన్స్ లాగా డివైడ్ చేద్దాం. ఫస్ట్, ప్రతిదీ సయాటికా ఉండదండి. ఇప్పుడు పేషెంట్ వచ్చి అది లేమన్ టర్మ్స్ లో సయాటికా అని చెప్పినప్పుడు మన డాక్టర్ ని మీరు సంప్రదించినప్పుడు ఫస్ట్ అది సయాటికానా కాదా నిర్ధారించుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే సయాటికాకి ఎన్నో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఏంటి అంటే, మీకు ఇప్పుడు సయాటికా లాగానే అనిపిస్తుంది కానీ సయాటికా కాకపోవచ్చు, అది వేరే ప్రాబ్లం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తా. మీకు సయాటికా అనేది మీకు తెలుసు, వెనక భాగం నుంచి మన బటక్స్ రీజన్ నుంచి పాదాల కింది వరకు వచ్చేది ఒక లాగుడు లాంటి పెయిన్ వస్తూ ఉంటది. ఎందుకు అంటే మనకి డిస్క్ వచ్చేసి నరం మీద ఒత్తిడి పెట్టినప్పుడు వచ్చే ప్రాబ్లం అని అందరికీ తెలుసు. కానీ అప్పుడప్పుడు మనకి ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫిమోరల్ హెడ్ అంటాం. అంటే ఎముక చనిపోయినప్పుడు కూడా మీకు లాగుడు రావచ్చు, సాక్రో ఇలియేటిస్ లో రావచ్చు, హ్యామ్స్ట్రింగ్ టెండర్నెస్ లో రావచ్చు, హ్యామ్స్ట్రింగ్ టేర్ లో రావచ్చు, అన్యూరిజమ్స్, బ్లడ్ వెజిల్స్ లో మీకు అంటే క్లాట్స్ ఫామ్ అయినప్పుడు, అన్యూరిజమ్స్ ఫామ్ అయినప్పుడు కూడా వాస్కులర్ క్లాడికేషన్ అంటాం. సో అది వేరు, సయాటికా వేరు. అందుకని చెప్పేసి ఫస్ట్ మీ డాక్టర్ దగ్గర సంప్రదించినప్పుడు ఆయన మీకు కొన్ని టెస్టులు చేస్తాడు, కొన్ని ఎగ్జామినేషన్స్ చేస్తాడు. చేసిన తర్వాత నిర్ధారించుకునేది సయాటికా అనేది. సో ఆ టాపిక్ ని మనం పక్కన పెడితే చాలా మంది అడిగేది ఏంటి అంటే, సయాటికాలో మనం ఏం తినొచ్చు, ఏం తినకూడదు అని అడుగుతారు. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ మన ఒక 3-4 ఐటమ్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ నేను చెప్తాను. ఈ సయాటికాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్ అని చెప్తాం. ఏదైతే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుందో ఆ ఫుడ్స్ మనం ఎక్కువ తినాలి అని. ఇన్ ద టాప్ లిస్ట్ లో మనకు వచ్చేది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. అందరూ తినేది కాబట్టి మన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి చాలా మంచిది. సో మనకి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏదైతే ఫుడ్స్ ఉంటాయో అవి చాలా మనకి ఇంపార్టెంట్ అని. అందులో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా బ్రకోలీ, స్పైనాచ్, ఇవన్నీ మనకి చాలా మంచి, దే ఆర్ గుడ్ ఇన్ సయాటికా. అలాగనే ఫిష్ ఎందుకు మనకి చాలా ఇంపార్టెంట్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటుంది. అలా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటుంది, విచ్ ఈస్ అగైన్ వెరీ గుడ్ ఫర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్. అందుకని ఫిష్ అనేది మనం థమ్స్అప్ ఇవ్వచ్చు, అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అని థమ్స్అప్ ఇవ్వచ్చు. దాంతో పాటు మనకి పైనాపిల్స్, గ్రేప్స్ ఇవన్నీ తీసుకోవచ్చు అండి. దీస్ ఆల్ కంటైన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. సో దీస్ ఆర్ టు బి కన్జ్యూమ్డ్ ఇన్ సయాటికా. వాట్ ఆర్ ద ఫుడ్స్ నాట్ టు బి కన్జ్యూమ్డ్ అని మనం వచ్చినప్పుడు, ఈ మెయిన్లీ ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, అండ్ ఫుడ్స్ విచ్ ఆర్ ప్రాసెస్డ్, అండ్ ఫుడ్స్ విచ్ కంటైన్ లాట్ ఆఫ్ షుగర్, ఎస్పెషల్లీ డ్రింక్స్. వాట్ ఎవర్ డ్రింక్స్ మీరు ఏదైనా తీసుకోండి, ఈ మన పెప్సీ కానీ, కోక్ కానీ, వాట్ ఎవర్, దోస్ ఆల్ ఆర్ నాట్ గుడ్. సో దీస్ ఆర్ ద ఫుడ్స్ టు బి అవాయిడెడ్, ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ టు బి అవాయిడెడ్. అండ్ ఈ బీఫ్, ఎస్పెషల్లీ ఈ బీఫ్ కానీ ఇవన్నీ మనం తీసుకోవద్దు, విచ్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ఫ్యాట్స్. అవి తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇక తర్వాత లెట్ us డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ టు బి డన్ వెన్ సయాటికా ఇస్ దేర్. ఎలాంటి అంటే మనము ఈ లైట్ ఎక్సర్సైజెస్ అంటాం. లైట్ ఎక్సర్సైజెస్లలో మనకి ఫస్ట్ వచ్చేది వాకింగ్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ సయాటికా. సో మీరు ఎంత అంటే అంత నడవచ్చు, అట్లీస్ట్ 4 to 5 kilometers మీరు హ్యాపీగా నడుస్తూ ఉండొచ్చు. స్విమ్మింగ్ అగైన్ ఈజ్ వెరీ గుడ్. ఐస్ ఫోమెంటేషన్ అంటాం, ఐస్ ప్యాక్ పెట్టుకున్నాడు, అండ్ మీకు మసాజ్ చేసుకున్నాడు, లేకుంటే మీకు ఆకుపంక్చర్, దీస్ ఆల్ ఆర్ గుడ్. సో ఇవి చేస్తుంటే మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తూ ఉంటుంది, విచ్ ఈస్ ఆల్వేస్ గుడ్. వాట్ ఆర్ ద థింగ్స్ టు బి అవాయిడెడ్ ఇన్ సయాటికా కొన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచెస్ అంటాం. అంటే వెనుక తొడభాగంలో ఉండే మజిల్స్ ని మనం హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. ఆ మజిల్స్ ఎక్సర్సైజెస్ మనం కొంచెం తగ్గిస్తే బెటర్. అండ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ మోర్ దెన్ 10 kgs ప్లస్ ఈస్ నాట్ గుడ్. ఇఫ్ యూ వాంట్ అంటే మనము మనం అదే బరువు లేపాలి అని అనుకుంటే మనము మోకాళ్ళని బెండ్ చేసి దాన్ని తీసుడు బెటర్, ఇన్స్టెడ్ ఆఫ్ బెండింగ్ ఫార్వర్డ్ అండ్ లిఫ్టింగ్. అలా చేసుకుంటే కొంచెం మనకి సయాటికా ఉన్నప్పుడు నొప్పి రాకుండా మనము
కాపాడుకోగలుగుతాం. ఇంకోటి వచ్చేసి అలాగనే బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు మంచిది కాదు. అండ్ ఇంకోటి అవాయిడ్ బెండింగ్ ఓవర్, ఫాస్ట్గా బెండింగ్ చేసుడు మంచిది కాదు. అండ్ స్మోకింగ్ ఈజ్ ఆల్వేస్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ సయాటికా. పెయిన్ ఉన్నప్పుడు స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. సో ఈ స్మాల్ థింగ్స్ మీరు ఫాలో చేస్తే సయాటికాలో మీరు ఎంతైనా చాలా మటు రిలీఫ్ మీకు రావచ్చు. థ్యాంక్ యూ.